ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తే, అరెస్టు చేసిన వ్యక్తులను రోడ్డు మీద నడిపించుకుంటూ ఏదో సినిమా షూటింగుల్లాగా, సినిమాటిక్ సీన్‌లలాగా డిస్‌ప్లే చేస్తూ ఉన్నారు. చిన్నా చితకా కేసుల దగ్గర నుంచి కొన్ని పెద్ద కేసులు అనబడే దగ్గర వరకు, చివరికి రాజకీయపరమైన గొడవలకు, చిన్న చిన్న గొడవలకు సంబంధించిన కేసుల్లో కూడా ఆ విధంగానే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలకు సంబంధించి ఏదో చిన్న ఇష్యూ అయింది అని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపించుకుంటూ లైవ్‌లు పెడుతూ ఉన్నారు. రోడ్ల మీద నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే, ఇంక వాళ్ళ డిజిటల్ పత్రికల్లో అయితే ఫోటో బ్రహ్మాండంగా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే నాకు ఇవన్నీ చూస్తూ ఉండగానే ఇంతకుముందు బొజ్జా తారకరావు గారు రాసినటువంటి ఒక బుక్కులో కొన్ని అంశాలు గుర్తొచ్చాయి. అసలు పోలీసులు ఈ విధంగా అరెస్టు చేయబడిన వ్యక్తి యొక్క డిగ్నిటీని హరించి వేయబడడం భారత చట్టాలు కానీ, భారత రాజ్యాంగం కానీ అనుమతించబడతదా అని. అందుకని చెప్పి ఆ సార్ రాసినటువంటి బుక్ మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. అండ్ కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఉన్నాయా ఈ అంశానికి సంబంధించి అని కూడా చూశాను. ఆశ్చర్యం వేసింది. ఎక్కడే కూడా ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత, ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత పబ్లిక్ ఈ విధంగా డిస్ప్లే కానీ ఒక మార్చ్ ఫాస్ట్ లాగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్పి చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేయబడిన వ్యక్తి యొక్క డిగ్నిటీని కాపాడాల్సిన హక్కు పోలీసుల మీద ఉంది. అది భారత రాజ్యాంగం నిర్దేశించబడింది. వాళ్ళ హక్కును కాపాడడం వీళ్ళ బాధ్యత. చాలా క్లియర్గా ఇప్పుడు విజయతరకరావు గారు రాసిన బుక్లోని కొన్ని సెక్షన్స్ కూడా చూసాం. మళ్ళీ తర్వాత క్రాస్ చెక్ చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని సిఆర్పిసి అంటారు కదా, సెక్షన్ 46 ప్రకారం అంట ఎవరినైనా అరెస్టు చేయాలి అన్నా అరెస్టుకు ఎంత బలం అవసరమో అంత మాత్రమే ప్రయోగించాలి. అనవసరమైన అవమానం కానీ లేదా పబ్లిక్ డిస్ప్లేకి కానీ అనుమతి లేదు. ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి గౌరవపూర్వకంగా జీవించే హక్కు కల్పించబడింది. దాన్ని ఎవరూ హరించి వేయకూడదు. అరెస్ట్ సమయంలో కూడా ఆ హక్కును ఉల్లంఘించకూడదు. అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులను పబ్లిక్గా పరేడ్ చేయడం లేదా అవమానించడం నిషేధించబడింది. ఎందుకంటే ఇది వాళ్ళ హక్కులను హరిస్తుంది. న్యాయపరమైన విచారణకి కూడా అది అడ్డంకిగా పరిగణింపబడుతుంది. అండ్ సుప్రీంకోర్టు తీర్పులు డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చిందట. అరెస్టు చేయబడిన వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి, పబ్లిక్ డిస్ప్లే లేదా పరేడింగ్కి ఏమాత్రం అనుమతించకూడదు అని చాలా స్పష్టంగానే చెప్పిందట. అండ్ ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్, ఇది కూడా ప్రతి రొటీన్గా చేతులకు హ్యాండ్ కప్స్ వేయడం ఇది ఒక అమానుషమైనది, అసమంజసమైనది. పబ్లిక్ ప్యారడింగ్తో సంబంధం ఉన్న అవమానాన్ని కూడా అది హైలైట్ చేసిందట. ఎట్టి పరిస్థితుల్లో అవి అనుమతించబడవు అని. ఇటీవల తీర్పులు 2023లో కూడా సుప్రీంకోర్టు పోలీసులు నిందితులను మీడియా ముందు పరేడ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందట. ఇది నిరపరాధులకు తిరిగి రాని నష్టం కలిగిస్తుందని, పోలీసులు ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నారు అని సుప్రీంకోర్టు 2023లో కూడా ప్రశ్నించిందట. అరెస్టులకు మరిన్ని గైడ్లైన్స్ అవసరం అని చెప్పి కేంద్రాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పిందట. మరిన్ని గైడ్లైన్స్తో రండి అని. సో ఒకరిని అరెస్ట్ చేసి పబ్లిక్ ఇలా మార్చ్ ఫాస్ట్ లాగా నడిపించుకొని వెళ్ళడం, వాళ్ళని అవమానించడం ఒకటే కాదు, చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, పోలీసులపై కోర్టు కంటెంప్టు లేదా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చట. ఇటువంటివన్నీ కనుక నిషేధించబడ్డాయట. గుజరాత్ హైకోర్టు కూడా 2019లో ఇటువంటి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిందట. సుప్రీంకోర్టు ఇచ్చింది, ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది, ఇవన్నీ కూడా. మరి అటువంటిప్పుడు పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు? ఎవరిని విలన్లుగా చిత్రీకరించడం కోసం చేస్తూ ఉన్నారు? ఈ సినిమాటిక్ సన్నివేశాలు ఏంటి? ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలు ఏం చేస్తూ ఉన్నాయి? వాళ్ళ దృష్టికి ఇవి రావడం రాలేదా? వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ పత్రికలు మాత్రమే చదువుతూ కూర్చున్నారా? వాళ్ళు గమనించడం లేదా? మానవ హక్కుల కమిషన్ అనేది ఏం చేస్తుంది? టూలెట్ బోర్డు ఏమన్నా పెట్టారా? ఎక్కడైనా రెంట్లకు ఇస్తున్నారా మానవ హక్కుల కమిషన్ని? మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు?
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేసి కనీసం రిటైర్ అయినటువంటి బ్యాచ్ అప్పుడప్పుడు నీతులు చెబుతూ ఉంటారు. ఈ నీతులు చెప్పే బ్యాచ్ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు ఎందుకు నోరు తెరవడం లేదు? ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ దీని మీద ఎందుకు నోరిప్పడం లేదు? ఇంత పబ్లిక్గా మార్చ్ పాస్ట్ లాగా నడిపించుకుంటూ వెళ్ళి వాళ్ళ డిగ్నిటీని వీళ్ళు కిల్ చేస్తూ ఉంటే ఆ అధికారం ఎవరిచ్చారు? ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇలా చేస్తూ ఉంటే చిన్న చిన్న కేసులు, మళ్ళీ తర్వాత అది తప్పు అని చెప్పి నిరూపించబడిన తర్వాత ఈ పోలీసులు అప్పుడు వాళ్ళకి తిరిగి వాళ్ళ హానర్ని తెచ్చిస్తారా? అసలు ఆ డిగ్నిటీని హరించి వేసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకు? ఇంత జరుగుతూ ఉంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపక్షంగా వాళ్ళే కాబట్టి ఎక్కువ బాధితులుగా ఉంటూ వస్తున్నది. వాళ్ళని చూస్తే, వాళ్ళ లీగల్ సెల్ను చూస్తే నిజంగా దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత బలహీనమైన లీగల్ సెల్ ఉండక్కర్లేదు. వాళ్ళు దేన్ని పాయింట్అవుట్ చేసుకోలేరు, దేన్ని హైలైట్ చేసుకోలేరు, ఏ చిన్న చిన్న కేసులు వాళ్ళు కొట్టేయించుకోలేరు. వాళ్ళు మరి ఇంత పెద్ద పార్టీ, అది 5 ఏళ్ళ అధికారాన్ని నడిపారు, కనీసం ఒక కరెక్ట్ టీంను కూడా పెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇటువంటివన్నీ కనీసం అడ్డుకోవాలి కదా. ఒక వాళ్ళ పార్టీ వాళ్ళకు జరుగుతున్నది, అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. పాయింట్ నెంబర్ 1, ఒక పౌరుడికి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అడ్డుకోవాల్సిన హక్కు అన్నిటికంటే మించి న్యాయస్థానాలకు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్లకు ఉన్నాయి, దీనికోసం పనిచేసే సంస్థలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మరి వాళ్ళు నీతులు చెబుతారే ప్రతిసారి వచ్చి. అరే ఇది నోరు తెరిస్తే అంతే, ఒకసారి బేడీలు వేసి నడిపించుకొని పోతారు, ఒకసారి ఇట్లా ఈ పొలిటికల్ రిలేటెడ్ కేసు దాని మీద కూడా దేని మీద నడిపించవద్దు అంటున్నా. పొలిటికల్ రిలేటెడ్ అని కాదు, ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేసిన తర్వాత మార్చ్ పాస్ట్ లాగా అనుమతించబడదు, నిషేధించబడింది. పోలీసులు ఏ ధైర్యంతో, న్యాయస్థానాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని ధైర్యమా? ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ దానికి ఏమాత్రం పవర్ లేదు. అవన్నీ జస్ట్ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి కాబట్టి, అధికారంలో ఉన్న వాళ్ళ రక్షణ మనకుంది కాబట్టి మనకేమీ ఫరక్ పడదు అని చెప్పి పోలీసుల ధైర్యమా ఏంటిదంతా? నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోవడం ఏంటి? ఎవరైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ఏ కేసు అయినా కావచ్చు, చిన్న పెద్ద పక్కన పెట్టండి. మరి వాళ్ళు ఇలా నడిపించుకుంటూ పోవడానికి వాళ్ళకు మరి ఏం చట్టం అనుమతించిందో బహుశా చెబితే తెలుసుకోవాలి మనం కూడా. ఏ చట్టం అనుమతించింది, ఏ సెక్షన్ అనుమతించింది, ఏ సుప్రీంకోర్టు తీర్పు అనుమతించింది, ఏ రాజ్యాంగం అనుమతించింది? రోడ్డు మీద నడిపించుకుంటూ పోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది. మళ్ళీ పైగా ఒక ఫ్యాషన్ అయిపోతూ ఉంది. అధికారం చేతిలో ఉంది కదా, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి కదా, ఇష్ట రీతిన ప్రయోగించుకుంటూ పోతామంటే ఈరోజు బాధితులు అనబడే వాళ్ళు రేపు సంతోషపడచ్చు. ఈరోజు ఇటువంటి వాళ్ళను కొందరిని చూసి జబ్బలు జరుచుకునే వాళ్ళు అదే పరిస్థితి రేపు వాళ్ళకు రావచ్చు. సిస్టమ్ లాగానే పనిచేయాలి. భారత రాజ్యాంగాలు చట్టాలన్నీ పక్కన పెట్టేశారా? సొంత చట్టాలు, సొంత రాజ్యాంగాలు అమలు చేస్తున్నారా ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ప్రతిదీ ఇటువంటి వాయులేషనేనా? అది పబ్లిక్గా ఆశ్చర్యం. అసలు ఎవరూ దీని మీద నోరు విప్పకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది.